హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మిల్లెట్ రవ్వ మిక్స్ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. చూసారు కదా, ఇడ్లీలు ఎంత మెత్తగా సాఫ్ట్గా వచ్చాయో. ఈ ఇడ్లీలో మనకి రవ్వకి బదులుగా మిల్లెట్ రవ్వ అనేది యాడ్ చేసాము. ఈ మిల్లెట్ రవ్వలో మనకి జొన్నలు, రాగులు, సజ్జలు ఇంకా కొన్ని మిల్లెట్స్ అయితే యాడ్ చేసి ఉంటాయి. ముందుగా మనం ఒక కప్పు మినప్పప్పు నానబెట్టుకోవాలి. ఒక కప్పు మినప్పప్పుకి 2 కప్పుల మిల్లెట్ రవ్వ సరిపోతుంది. మేమైతే ఇలా ఊర్లో పండించిన మినుములు తెచ్చుకొని టిఫిన్స్లోకి వాడుకుంటాము. ఎందుకంటే ఊర్లో ఎక్కువ పెస్టిసైడ్స్ అనేవి యూస్ చేయరు కదా. అండ్ మినపగుండ్లు కూడా అవి అలా అవ్వాలంటే ఏవో రసాయనాలు కలుపుతారని విన్నాను. సో మేము ఇట్లా పొట్టుపప్పునే టిఫిన్స్లోకి యూస్ చేస్తాము. ఇది మిల్లెట్ మిక్స్ రవ్వ. మాకు ఇక్కడ దగ్గరలో ఉన్న న్యాచురల్ ఫుడ్ స్టోర్లో దొరుకుతుంది. మేము రెగ్యులర్గా అక్కడ తీసుకుంటాము. ఇలా ఇడ్లీ పిండి గ్రైండ్ చేసి మిల్లెట్ రవ్వని మిక్స్ చేసేసాము. తగినంత ఉప్పు వేసుకొని ఓవర్ నైట్ మనం అలానే ఉంచినట్లయితే పిండి అనేది బాగా పులుస్తుంది. అలా పులవడం వల్ల మనకు ఇడ్లీలు చాలా టేస్టీగా మెత్తగా వస్తాయి. ఓవర్ నైట్ అంతా పెట్టేసిన తర్వాత పిండి అయితే ఇలా పులిసింది. ఇలా పులిసిన పిండిని ఒకసారి మొత్తంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మన ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ ప్లేట్స్కి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఆయిల్ అనేది అప్లై చేయడం వల్ల ఇడ్లీలు అనేవి ప్లేట్స్కి అతుక్కోకుండా ఉంటాయి. ఈ ఇడ్లీ ప్లేట్స్ స్టీల్ కదా, మేము ఇడ్లీ కుక్కర్ స్టీల్ది తీసుకున్నాము. ఎందుకంటే అల్యూమినియంవి వాడటం వల్ల అల్జీమర్స్ వ్యాధి వస్తుందని ఈ మధ్యనే తెలిసింది. అంటే అసలు అవి బ్రిటిష్ వాళ్ళు మన ఇండియన్స్ని ఇట్లా అనారోగ్యం పాలు చేయడానికని తీసుకువచ్చిన మెటల్స్ అంట. సో అది తెలిసినప్పటి నుంచి నేను కొత్తగా ఏదైనా వస్తువు కొనాలనుకుంటే అవి స్టీల్ పాత్రలు అయ్యేలా చూసుకుంటున్నాను మెయిన్గా. ఇలా ప్లేట్స్లో ఇడ్లీ పెట్టేసి కుక్కర్లో పెట్టి ఉడికించామంటే 10 మినిట్స్లో మనకి మిల్లెట్ రవ్వ మిక్స్ ఇడ్లీ రెడీ అవుతుంది. ఇలా స్టీల్ కుక్కర్లో పెట్టడం వల్ల ఇడ్లీలు త్వరగా ఉడికి అండ్ ఇడ్లీలు ఉడకగానే ఈ కుక్కర్ అనేది విజిల్ వస్తుంది. విజిల్ వచ్చేసి ఆ పైన లిడ్ ఉంది కదా, ఆ లిడ్ అనేది ప్రెషర్ని బయటికి పంపించడానికి ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయినప్పుడు మనం ఇడ్లీలు ఉడికాయా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఒక 1 or 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టినా పర్లేదు, లేదు అంటే స్టవ్ ఆఫ్ చేసుకుని ఉంచినా పర్లేదు. ఈలోపు చట్నీ అయితే రెడీ అయింది. ఇది పల్లీ చట్నీ, మనం రెగ్యులర్గా వాడుకునే చట్నీనే. అండ్ ఉడికిన ఇడ్లీ ఇలా ఉంటాయి.